అబ్బో, మా ఆశ్రమంలోని కుర్రాన్ని 1, 2 కాదు, ఏకంగా 3 రోజుల పాటు మీద పంపించాలంటే మా రూల్స్ కి ఒప్పుకోండి. అలా అంటే ఎలాగండి? నా థిక్కెస్ట్ ఫ్రెండ్ మన్మథరావు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. రానివ్వండి. అది కాదండి, 4 సంవత్సరాల క్రితం వాడు అమెరికా వెళ్ళేటప్పుడు వాడి కొడుకు నా దగ్గర నుంచి వెళ్ళాడు. సంవత్సరం క్రితమే వాడు బ్రెయిన్ ట్యూమర్ తో చచ్చిపోయాడండి. మరైతే ఈ విషయాన్ని మెల్లగా ఆయనతో చెప్పియండి. చెప్పేయచ్చు, కానీ వాడికి బాడీ స్ట్రాంగ్ గాని హార్ట్ చాలా వీక్ అండి. ఇప్పటికే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే ఢామ్ అని చచ్చిపోతాడు. ఎలాగైనా సరే మీరే కాపాడాలండి ప్లీజ్. ఇప్పుడు ఎలాగండి బాబు, మీరు చూస్తే సెంటిమెంట్ తో గంట వాయించేస్తున్నారు, నేను చూస్తే 100కి 200కి కక్కుర్తి పడే మనిషిని కాదు. 100, 200కి పడడు అంటే 300 పడిపోతాడు అనమాట. ఇస్తానండి, 300 ఇస్తారు. ఇస్తారండి, ఇస్తారు. ఒక్క డబ్బేమిటి, ఇవాళ రాత్రి నాకు మందు పార్టీ కూడా ఇస్తారు. కానీ మీరు అడిగిన ఆ సహాయం ముందు చూశారు. అబ్బో, ఇంకా ఏమిటండి అబ్బో? మొదటిసారి అబ్బో అన్నారు, 300 ఇచ్చాను. రెండోసారి అబ్బో అన్నారు, మందు పార్టీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ అబ్బో ఏమిటి? ఈ వయసులో కూడా ఆ అబ్బో కావాలా? ఏ అబ్బో? ఆ అబ్బో. భలేవడమే బాబు, ఈ అబ్బో సంగతి మా ఆవిడికి తెలిసిందంటే ఇంట్లో ఉండే ఆ అబ్బో కూడా ఇక మీద నాకు ఉండదు. మీకు పిల్లల్ని చూపిస్తాను, మీకు ఇష్టం వచ్చిన కుర్రాన్ని మీరే సెలెక్ట్ చేసుకుందరు కానీ పదండి. కరెక్ట్. నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో